హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు షాక్ అండ్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం టిఫిన్స్లోకి కానీ వేడివేడి అన్నంలోకి కానీ పప్పుల పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను రండి. ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టాలి. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని దాంట్లో యాడ్ చేసుకొని ఒక 15 నుండి 20 ఎండుమిర్చిని దాంట్లో యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా దాంట్లో యాడ్ చేసుకొని ఈ మొత్తం బాగా ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి అనేవి చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాల పాటు చల్లగా అవ్వాలి. చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఈ ఎండుమిర్చి మొత్తాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలను కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పును కూడా దీంట్లో యాడ్ చేసుకొని మొత్తము వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసేసుకోవాలి. చూడండి ఇలా బాగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. తర్వాత ఒక కప్పు పప్పులను దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తం కూడా మెత్తగా మిక్సీ పట్టేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా మొత్తం కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని ఏదన్నా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 3 మంత్స్ పాటు ఈ పప్పుల పొడి అనేది ఫ్రెష్గా ఉంటుందండి. సో మీకు నచ్చిన టిఫిన్స్లో కానీ లేదంటే వేడివేడి అన్నంలో కానీ సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. రెసిపీస్ ఏమైనా కావాలంటే కామెంట్లో పెట్టండి, చేసి చూపిస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అండ్ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.